స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా పోలీస్ ఆర్మేడ్ రిజర్వ్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ప్రపంచంలోనే భారత్ ను ఓ అగ్రరాజ్యంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారు పేర్కొన్న బీజేపీ సీనియర్ నాయకులు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన సందర్భంగా తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు. చిత్తూరు జెడ్పీ కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. విశ్వకర్మ విశ్వాన్ని సృష్టించిన దేశ శిల్పిగా ప్రసిద్ధి పేర్కొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య కేంద్రంలో 8వ రాష్ట్రీయ పోషణ్ మహాన్ కార్యక్రమాన్ని బీజేపీ సీనియర్ నాయకులు మరియు టీటీడీ ధర్మకర్తలి మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో మహిళలు మరియు చిన్నపిల్లలకు వైద్య సేవలు లభిస్తాయని తెలిపారు. బాలింతలు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంతో పాటు పోషకాహార అవగాహనను పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహిళలకు అధిక రక్తపోటు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్ తో పాటు రక్తహీనత, క్షయ, సికిల్ సెల్ వ్యాధుల పరీక్షలు మరియు గర్భిణీలకు ప్రసవ పూర్వ తనిఖీ, పిల్లలకు రోగ నిరోధక శక్తి తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించనున్నారని వివరించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే సుమారుగా 14,000 పైన క్యాంప్స్ పెడుతున్నాము. తిరుపతి జిల్లాలోనే 536 క్యాంప్స్ పెడుతున్నాము. క్యాంప్స్ ద్వారా సుమారుగా దగ్గర 3.5 లక్షల పైన పేషెంట్స్ మనం ట్రీట్మెంట్ కానీ స్క్రీనింగ్ చేస్తాం. పీడీ గారు చెప్పినట్టుగా, డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా ఒక నారీ రోల్ ఏముంటుంది ఫ్యామిలీలో, అది ఎందుకు స్వస్థ ఉండాలి, అది ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తల్లి, అక్క, చెల్లి ఆరోగ్యం బాగానే ఉంటాయి, అప్పుడే నెక్స్ట్ జనరేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీ అయితే సశక్తిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ క్యాంప్స్ ద్వారా తిరుపతి జిల్లాలో ఏదైతే మనం ట్రీట్మెంట్ చేస్తాం, స్క్రీనింగ్ చేస్తాం, నేను అందరికీ ఆహ్వానం ఇస్తున్నాం. అదేవిధంగా డిపార్ట్మెంట్స్కి కూడా అందరూ డిపార్ట్మెంట్ ఒక కన్వర్జెన్స్ మోడ్లో వెళ్ళాలి, కన్వర్జెన్స్ మోడ్లో చేయాలి. ఓన్లీ ట్రీట్మెంట్ కాకుండా కొన్ని వ్యాధులు అయితే తెలియలేనివి కూడా ఉంటాయి. అది స్క్రీన్ చేసి ముందుగానే మనం గుర్తించుకుంటే అది మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో అగైన్ ఇంకొకసారి అందరూ సిటిజన్స్తో, మన స్టాఫ్తో అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది చాలా మంచి ఆపర్చునిటీ ప్రభుత్వం ద్వారా, గౌరవ సీఎం గారి ద్వారా. ఇది ఖచ్చితంగా మనం ఇంటింటికి తీసుకువెళ్ళాలి మరియు బాగా రిజల్ట్స్ చూపించి ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. థ్యాంక్ యూ. మహిళలు తెలియకుండానే ఇప్పుడు వచ్చే ఈ క్యాన్సర్ అనేది మహమ్మారి చాలా ప్రమాదకరమైనది. ఇది మొదటి స్టేజ్లోనే గుర్తించుకునేదానికి స్క్రీనింగ్ టెస్టులు చేసుకొని వారు ఆరోగ్యవంతంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మన తిరుపతి పట్టణంలో 12 చోట్ల అర్బన్ హెల్త్ సెంటర్లలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ 2 వారాల్లో అన్ని టెస్టులు వారికి కూడా చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆ టెస్టులు కూడా షుగర్, క్యాన్సర్ పరీక్షలు, అదేవిధంగా పోషణ అభియాన్, తల్లి బిడ్డల సేవలు, వృద్ధులకు పరీక్షలు, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలతో పాటు క్షయవ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే అవకాశం మన తిరుపతి నగరంలో 12 చోట్ల అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. చాలా మంచి చక్కటి అవకాశం. తిరుపతి జిల్లా పోలీస్ ఆర్మేడ్ రిజర్వ్ కార్యాలయంలో దేశ శిల్పి విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవి మనోహరాచారి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ సృష్టికర్త, దేవతల రాజానుభవాలకు, ఆయుధాలకు, వాహనాలకు రూపకల్పన చేసినవాడని, ఆయనను విశ్వకర్మ జయంతి సందర్భంగా పూజిస్తారని తెలిపారు. ఈ రోజు ఇంజనీర్లు, వాస్తు శిల్పులు, కళాకారులు తమ పనిముట్లను పూజించి నైపుణ్యాల కోసం, వృత్తిపరమైన విజయాల కోసం ఆశీర్వాదాలు కోరుకుంటారని అన్నారు. సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించే సమయంలో విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారని తెలిపారు. విశ్వకర్మను ప్రపంచ తొలి వాస్తు శిల్పి,
సృష్టికర్తగా పురాణాలు వర్ణిస్తున్నాయని, స్వర్గలోకం, ద్వారకా నగరం, ఇంద్రప్రస్థ వంటి అద్భుత నిర్మాణాలు ఆయన సృష్టి అని, దేవతల ఆయుధాలు సహా అనేక శిల్పాలను ఆయన రూపొందించారని తెలిపారు. విశ్వకర్మ జయంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా శ్రమ, పట్టుదల, సృజనాత్మకతను ప్రతీకని, కళాకారులు, కార్మికులు, ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలకు విశ్వకర్మ స్ఫూర్తిదాయకుడని అన్నారు. ఆధునిక యుగంలో కూడా ఆయన సిద్ధాంతాలు అత్యంత ప్రాసంగికమని, కష్టపడి పనిచేయటం ద్వారా ఏదైనా సాధించవచ్చని, విశ్వకర్మ చూపించిన మార్గం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మెడ్ రిజర్వ్ డీఎస్పీ రామకృష్ణ, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ విశ్వాన్ని సృష్టించిన దేశ శిల్పిగా ప్రసిద్ధి అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు జడ్పీ కార్యాలయంలోని ఎన్టీఆర్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, చిత్తూరు నగర మేయర్ అముద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ చైర్మన్ పార్వతమ్మ, బీసీ కార్పొరేషన్ స్టేట్ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17న విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా శిల్పకారులను, కళాకారులను గౌరవించుకోవాలన్నారు. విశ్వ బ్రాహ్మణులు తమ అత్యుత్తమ శిల్పకళా నైపుణ్యంతో కర్ర, ఇనుము, పిత్తలి, బంగారం వంటి వస్తువుల రూపకల్పనలో దశాబ్దాలుగా తమ వృత్తిని కొనసాగిస్తున్నారని, వీరి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోందని, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేయటం, మౌలిక వస్తువులు అందచేయటం ద్వారా భరోసా కల్పిస్తోందన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా మనం శిల్పకారులు మరియు కళాకారులు ఎంత ముఖ్యమో గుర్తించాలని, వారి కృషి మరియు వారసత్వం మనం తరతరాలుగా స్మరించుకోవాలని తెలిపారు. ఈ రోజు ప్రధానమంత్రి మోదీ జన్మదినోత్సవం అని, ప్రపంచ దేశాలకు భారతదేశం పోటీగా అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తోందని, అందుకు ప్రధానమంత్రి ముందు చూపు ఆలోచనతో మన భారతదేశం ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. అమరావతి అంబాసిడర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. వృత్తికి సంబంధించిన పనిముట్లను ఈ రోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సంఘం భారతదేశంలోని ఒక గొప్ప సామాజిక సమూహమని తెలిపారు. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏం పని చేసినా కూడా మనం ఒక చిత్తశుద్ధితో, ఒక 100% కమిట్మెంట్తో వర్క్ చేయాలి. సో విశ్వకర్మ గారి లైఫ్ చూసుకుంటే మనం పురాణాల్లో, ఇతిహాసాల్లో అది చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా గొప్ప గొప్ప ఆవిష్కరణలు, గొప్ప సృష్టిని ఆయన తయారు చేయగలిగారు. సో ఎప్పుడు ఒక గొప్ప పని చేయగలుగుతాము, మనం చేసే పని ఏదైనా అవ్వచ్చు, చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, ఏదైనా కూడా ఒక 100% కమిట్మెంట్తో చేయాలి. సో హెచ్ఓడిస్ చాలా వరకు ఉన్నారు. డైలీ మనల్ని పబ్లిక్ వస్తారు, కలుస్తారు, మన పబ్లిక్ కోసం పని చేస్తూ ఉంటాం. సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా 100% కమిట్మెంట్తో మనం వాళ్ళు కొన్ని హెల్ప్ చేయడం జరగాలి. అండ్ మనం చేసే డే టు డే వర్క్లో కూడా అదే కమిట్మెంట్ అనేది మనం ఎగ్జిబిట్ చేయాలి. సో చాలా వరకు ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. సో మీరు కూడా ఇదే కమిట్మెంట్ని మీ ఎడ్యుకేషన్లో పెట్టాలి. సో లైక్ మీకు చాలా గోల్స్ ఉంటాయి, పెళ్ళైన తర్వాత ఇలా అవ్వాలి అనేసి. సో మీరు ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఇప్పుడు మీరు 7th, 8th, 9th, 10th కాలేజెస్లో ఉంటే ఈ క్లాస్లో ఉన్నప్పుడు మీ అన్ని సబ్జెక్ట్స్ని కూడా మీరు 100% కమిట్మెంట్తో మీరు అటెండ్ చేయగలగాలి. అలా చేసినప్పుడే ఒక్కొక్క క్లాస్లో మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది అండ్ ఓవరాల్గా కెరీర్ అనేది మంచి ప్రొఫెషన్ వెళ్తుంది. మరో విశ్వకర్మ ఉన్నాడు మనకి, ఎవరు? మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచాలి అని కంకణం కట్టుకొని రాత్రి పగలు, మామూలుగా అయితే 60 సంవత్సరాలు దాటితే రిటైర్మెంట్ అంటారు ఉద్యోగస్తులు కూడా. కానీ మా ముఖ్యమంత్రిని చూసాం మేము దగ్గరగా. 11 గంటలు 12 గంటలు అయినా పొద్దున ఎలా ఫ్రెష్గా ఉంటారో అలాగా 11 గంటల్లో కూడా ఫ్రెష్గా మీటింగ్ పెడతారు. సో ఆయన కూడా ఒక విశ్వకర్మే. అంటే ఎవరైతే ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలి అనే ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడో ఆయనకి కూడా విశ్వకర్మ అనే ఒక టైటిల్ ఫస్ట్ యాడ్ అయింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న అధికారి ఇంకా రెస్పాన్సిబుల్ గా పనిచేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా విశ్వకర్మంతో సమానం.
అంటే విశ్వకర్మ అంటే దాని మీనింగ్ ఏమంటే చక్కగా పని చేయడం, పని తెలిసిన దాన్ని 10 మందికి అందమైన రూపాలతో తయారు చేసే విగ్రహాలు కావచ్చు, నగరానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, ప్రతి పనిలో చిత్తశుద్ధితో పని చేయగలిగితే అది విశ్వానికి పనికి వస్తుంది. కాబట్టి ఆ విశ్వకర్మ రూపమే ఈ రోజు అక్కడ చూడండి ఎన్ని రూపాల్లో విశ్వకర్మ జయంతి అని పెట్టారు. విశ్వశాంతి కోసం పీఎంసీ నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో 2వ రోజు నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. పలువురు ప్రముఖులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ధ్యానరత్న, అమృతరత్న, బ్రహ్మర్షి శివరామప్ప, అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ధ్యాన ధర్మ ఆశ్రమ వ్యవస్థాపకులు ఓయు రాము, అర్చన రాజులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి శివరామప్ప మాట్లాడుతూ బ్రహ్మర్షి పితామహ ప్రతిజీ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధించేవారని గుర్తు చేశారు. పత్రిజీ ప్రతి ఒక్కరిని ప్రేమించేవారని, ఆయనలాగా మీరే దేవుళ్ళని చెప్పిన వారు ఎవరూ లేరని తెలిపారు. ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓయు రాము మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్రహ్మర్షి పత్రిజీ బోధించిన 5 కాన్సెప్ట్స్ అయిన ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన, సాంగత్యం, ఆచార సాంగత్యం, ప్రచారం గురించి వివరించారు. అనంతరం అర్చనరాజ్ తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఆ తర్వాత బ్రహ్మర్షి శివరామప్పను, ఓయు రాము, అర్చన రాజులను ధ్యాన మహాయజ్ఞం కమిటీ చైర్మన్ జక్కా రాఘవరావు, వైస్ చైర్మన్ సంగీతబాబు, పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణలు ఘనంగా సత్కరించారు. ఈ మహాయజ్ఞంలో ప్రదర్శిస్తున్న ఏవీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్ అయిన గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం, వశిష్ఠ గౌతమి పిరమిడ్ జ్ఞాన శక్తి కేంద్రం ఏవీలు ప్రదర్శించారు. అనంతరం శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం వ్యవస్థాపకులు పట్టుబాల భాస్కర్ ఆనంద్ గోవింద పిరమిడ్ గురించి తాము చేస్తున్న జ్ఞాన కార్యక్రమాల గురించి వివరించారు. 99 మేము అమెరికాలో ఉండేవాళ్ళం. మేము ఇండియాకు మూవ్ అయ్యాము 99. అప్పుడు మా బ్రదర్ ఇన్ లా మాకు మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేశాడు. పత్రి సార్ని పరిచయం చేశారు. సారు ఫస్ట్ కలిసినప్పుడు నన్ను అడిగారు, మీరు ఏం చేస్తారు అని. నేను ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తాను అని వర్డ్ వాడిన వెంటనే సారు ఓకే, అది యానిమల్స్ కూడా చేస్తాయి, జంతువులు చేస్తాయి, ఏంటి గొప్పతనం అని అడిగారు. నేను ఆశ్చర్యపోయాను అనమాట. కాసేపు అయిన తర్వాత రేపు మీ హస్బెండ్ చచ్చిపోతాడు, ఏం చేస్తారు అని అడిగారు. ఒక్కసారి నాకు చాలా భయం వేసింది అనమాట. ఒక గురువు ఇంటికి వచ్చిన వెంటనే ఇలా మాట్లాడారు అని నేను కంటిన్యూస్గా ఏడవడం మొదలుపెట్టాను. ఆయన ముందే కూర్చున్నాను, నేను ఏడుస్తూనే ఉన్నాను. ఎంతకీ ఏడు పాపట్లేదు, నాకు ఆగట్లేదు, భయంగా అనిపించింది అనమాట. కాసేపు అయిన తర్వాత వెళ్ళిపోయే ముందు నా మీద కోపం ఉందా అని అడిగారు. ఆ సమయంలో సార్ మీద నాకు కోపము రాలేదు, ఏ ఫీలింగ్ లేదు. బట్ ఆ తర్వాత నుంచి ఈ రోజు వరకు ఆయన చెయ్యి ఏ రోజు వదలలేదు. దేశ రాజకీయాలలో నరేంద్ర మోదీని కోట్లాది మంది అభిమానిస్తున్నారని, ఆయన దేశభక్తికి తిరుగులేదని, కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రపంచంలోనే భారత్ను ఓ అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, గాలి పుష్పలత, నవీన్ కుమార్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డిలు కొనియాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన సందర్భంగా తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాలను వితరణంగా అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ రాజకీయాలపైనే కాదు, ప్రజల మనోభావాలపై కూడా బలమైన ముద్ర వేసిన మోదీ 75 ఏళ్లు పూర్తి చేసుకుని బుధవారం 76వ పడిలో అడుగుపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, గాలి పుష్పలత, నవీన్ కుమార్ రెడ్డి, గుండాల గోపీనాథ్, గంగమ్మగుడి మెంబర్ తమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయల్, బీజేపీ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రధాని, కోట్లాది మంది భారతీయులకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా సాక్షాత్తు గ్రామదేవత అయినటువంటి శ్రీ గంగమ్మ తల్లి ఆలయం ముందు గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులంతా కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారు 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. యావత్ ప్రపంచంలోని అన్ని దేశాల ప్రధానులంతా కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. అంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణంగా భావిస్తున్నాము. ప్రపంచ దేశాలలో భారతదేశ చరిత్రను ఎలుగెత్తి చాటినటువంటి మహోన్నతమైనటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, 13 సంవత్సరాలుగా
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పని శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మ, గంగమ్మ తల్లి ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పని, ఈ భారతదేశ ప్రజలకి అండగా ఉండాలని చెప్పని మేమంతా కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్థానిక తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి దేవాలయం నందు గంగమ్మ తల్లి దగ్గర నరేంద్ర మోడీ గారి పేరు మీద ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు జరిపించి తదనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశాము. ఈరోజు మన దేశం అన్ని రంగాల్లో ముందుందంటే దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల ప్రజలకి నరేంద్ర మోడీ గారు న్యాయం చేస్తున్నారు. పేద తేడా లేకుండా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా, అలాగే మన దేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థానంలో వచ్చేదానికి మన నరేంద్ర మోడీ గారి కృషి మరవలేనిది. మన దేశానికి రక్ష మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన పేరు మీద అర్చనలు చేశాము. కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో, మన గంగమ్మ తల్లి చల్లని దీవెనలతో ఆయన మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుతున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. ఆయన చేస్తున్న దేశ సేవలు మరువలేనివి. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని డీసీఎఫ్ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సుకుమార్ పై ఏనుగు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని డీసీఎస్ఎఫ్ చైర్మన్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సుకుమార్ పై ఏనుగు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ముసలిమడుగు వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ హబ్ ను పరిశీలించి కుంకీల సామర్థ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒంటరి ఏనుగును కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. దాదాపు 2 రోజుల క్రితము ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమారు, తర్వాత ఎలిఫెంట్ ట్రాకర్గా పనిచేసే హరికి ఏనుగు దాడిలో గాయపడడం జరిగింది. సో సుకుమార్ ఏదైతే ఉన్నాడో అతనికి తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స చెందుతున్నారు. సో ఈ ఇన్సిడెంట్కి కలత చెంది మా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ చలపతిరావు గారు, అదేవిధంగా మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితిని గాయపడ్డ కుటుంబానికి ఓదార్చడానికి, తర్వాత వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయడానికి, ఇంకా ఏదైనా సపోర్ట్ ఫైనాన్షియల్గా కానీ ఇంకేదైనా సపోర్ట్ తెలుసుకోవడానికి, తర్వాత ఈ గాయపడిన ఇన్సిడెంట్ గురించి రిపోర్ట్ చేయడానికి నన్ను ఒక స్పెషల్ డ్యూటీ కింద పంపించారు. సో ఈ విధంగా గాయపడ్డ వ్యక్తి కుటుంబంతోనూ గాయపడ్డ వ్యక్తితోనూ మాట్లాడడం జరిగింది, డాక్టర్స్తో కూడా. అతను ప్రస్తుతానికి అపాయం నుంచి గట్టెక్కారు. సో ఆ తర్వాత ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా, అదేవిధంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ చేయడానికి కావాల్సిన తగు సూచనలు అవన్నీ కూడా మేము చేస్తున్నామండి. ఈరోజు ఈ ఎలిఫెంట్ క్యాంప్ ఇక్కడ వచ్చింది అంటే ఎప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ కూడా ఒక్క ప్రాణం కూడా పోకూడదు, ఒక ప్రాణ నష్టం కూడా జరగకూడదు, ఆశ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇవాళ ఇంత కష్టపడి మనం ప్రయాసాలు కూర్చి కర్ణాటక నుంచి మనము కుంకి ఏనుగులను తీసుకొచ్చాము. అలాగే ఎన్నో మంచి ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా వరకు ఆస్తి నష్టాన్ని మనం నివారించగలిగాము. సో మొన్న ఒక ఒంటరి ఏనుగు ఏదైతే పొలంనేరుకు వచ్చిందో అది అకస్మాత్తుగా వచ్చింది, ఎవరికి తెలియకుండా వచ్చింది. ఆ టైంలో ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ మా ఫారెస్టర్ అక్కడ వెళ్ళడం జరిగింది. తర్వాత అప్పుడున్న ఫారెస్ట్ స్టాఫ్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాకచక్యంతో వ్యవహరించడం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా సో ఆ పరిస్థితి సద్దుమణిగింది. ఇంకా బెటర్గా చేయడానికి
ఎలా చేయాలో మేమంతా వ్యూహాలు అమలు చేస్తాము. సో ఈ విధంగా ఎవరు కూడా పలమనేరు ప్రజలు భయభ్రాంతులు గురవాల్సిన అవసరం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ప్రభుత్వము సో వీళ్ళకందరికీ కూడా అండగా మీకేం కాకుండా చేయడానికి తగు జాగ్రత్తలన్నీ కూడా మేము చేస్తామండి. థ్యాంక్ యూ. బుధవారం నగిరి నియోజకవర్గం పుత్తూరు మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు నిషేధరాజు ఆధ్వర్యంలో హిమజ డిగ్రీ కాలేజ్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేధరాజు మాట్లాడుతూ సేవా పక్షోత్సవం కార్యక్రమం ద్వారా సెప్టెంబర్ 17వ తేదీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు జరుపుకుంటూ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు జరిగే సేవా పక్షోత్సవాలలో భాగంగా ఈ రోజు హిమజ డిగ్రీ కాలేజ్ నందు రక్తదానం 75 మంది విద్యార్థులు కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం అన్నదానం స్వచ్ఛ సేవ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పుత్తూరు మాజీ మండల అధ్యక్షులు శ్రీధర్, ఓబీసీ మండల అధ్యక్షులు హరి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు భువనేశ్వరి, బీజేపీ పుత్తూరు మండల రూరల్ అధ్యక్షులు కేశవులు తదితరులు పాల్గొన్నారు. మన దేశం కోసం, దేశ రక్షణ కోసం జరుపుకుంటూ ఉందామని ఈ సందర్భంగా వారి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారికి మరొకసారి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అలాగే సినీ నటి జ్యోతి, రవలి, మాజీ మంత్రి ఆర్కే రోజా, దర్శకుడు చందు మొండేటి తిరుమలేశ్వరుని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమస్తే అండి. తిరుమలకి రావడం, స్వామిని దర్శించుకోవడం, మా కార్తికేయ 2 కూడా ఇక్కడే ఓపెనింగ్ అయింది. అయిపోయిన తర్వాత అత్యద్భుతమైన విజయం తర్వాత కూడా మళ్ళీ మేము ఇక్కడికే వచ్చామన్నమాట. ఆ తర్వాత తండేలు రిలీజ్ తర్వాత కూడా అది కూడా చాలా బాగా సూపర్ హిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అందరం టీం అందరం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మా కొత్త మూవీ వాయుపుత్ర మొదలవుతుందండి సితారా ఎంటర్టైన్మెంట్స్లో. సో అందుకే ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవడం వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమల నడకదారిలో భారీ కొండచిలువ పాము హల్చల్ చేస్తుంది. సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువ పాము నడకదారిలోని దుకాణంలోకి తొరబడింది. ఇది గమనించిన దుకాణదారులు, భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. స్పందించిన స్నేక్ క్యాచర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పామును చాకచక్యంగా బంధించిన పామును దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో అక్కడి దుకాణదారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా పోలీస్ ఆర్మేడ్ రిజర్వ్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ప్రపంచంలోనే భారత్ ను ఓ అగ్రరాజ్యంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారు పేర్కొన్న బీజేపీ సీనియర్ నాయకులు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన సందర్భంగా తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు. చిత్తూరు జెడ్పీ కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. విశ్వకర్మ విశ్వాన్ని సృష్టించిన దేశ శిల్పిగా ప్రసిద్ధి పేర్కొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.